ఎమ్మెల్యేల పనితీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని మహేష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును సమీక్షించుకోవాలని, సర్దిదిద్దుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలన్న మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల అమలుకు ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్. స్వప్నిక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తయింది. ఇప్పటికీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిన్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేలు తాము సంవత్సరన్నర కాలంలో చేసినటువంటి పనులు ఏం చేశారు, ఇప్పటివరకు ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, లేకపోతే ఈ పునఃసమీక్షణ సంవత్సరన్నర కాలంలో మీరు చేసినటువంటి పనులపై పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి కూడా వారు కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఒకవైపు వరుస సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంటు, జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఆ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ కూడా తెలుసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. మరొకవైపు పార్టీ బలోపేతము, సంస్థాగత నిర్మాణంపై వాటన్నిటిపై కూడా సలహాలు, సూచనలో భాగంగా అటు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తరపున, మరొకవైపు పార్టీ తరపున, రెండింటి తరపున కూడా సర్వేలు నిర్వహించడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరును, ఆ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మీరు చేసినటువంటి పనులు కానీ, లేకపోతే గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇప్పుడు మీరు ఏ విధంగా నియోజకవర్గంలో జనాలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనేటువంటి అంశాలు, వీటన్నిటిపై కూడా దాదాపు 9 అంశాలకు సంబంధించి 9 అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఆ సర్వే సంస్థ. ఆ రిపోర్ట్ను అంతా ఇటు ఇన్ఛార్జి కానీ, పీసీసీ చీఫ్ కూడా ఆ రిపోర్ట్ను దగ్గర పెట్టుకొని ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరుపై ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ విధంగానే పద్ధతి మార్చుకోలేకపోతే ముందు కష్టం అవుతుందని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు ఇప్పటివరకైతే ఇలాంటివి ఏవైనా కూడా ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇవ్వడం కానీ ఇలాంటి సూచనలు ఏవైనా అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి. సో బహిరంగంగా ఇలా జరగడం నిజంగానే అపోజిషన్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు అవ్వదంటారా? అంటే మీరన్నట్టు నిజంగానే అవకాశం ఉంటుంది. కాకపోతే మెజారిటీగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారే. పూర్తి స్థాయిలో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచినటువంటి వారే ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వారు అందులో 1 నుంచి 4 సార్లు పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా వారి అభిప్రాయాన్ని చెప్తున్నా ఒకవైపు పార్టీ తీసుకుంటున్నా కూడా, మరొకవైపు మీరన్నట్టు బాహాటంగా సభలు, సమావేశాలతో పాటుగా ఇంటర్నల్గా జరిగేటువంటి సమావేశాల్లో చెప్పాలి కానీ బహిరంగంగా చెప్పడం వల్ల గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల పనితీరు, దాంతోపాటుగా కొంతమంది ఎమ్మెల్యేలను జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశాలనే హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా గమనించాం. ఇప్పటికీ ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగినటువంటి ప్రతి సిఎల్పి సమావేశంలో కూడా తనకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కానీ, లేకపోతే చేసేటువంటి సర్వే సంస్థల ఆధారంగా వచ్చిన రిపోర్టు ప్రకారంగా
వారిని హెచ్చరించినటువంటి పరిస్థితులు గమనించాం. ఇక పార్టీ పరంగా కూడా పీసీసీ చీఫే బహిరంగంగా చెప్పడం ద్వారా తమ పద్ధతి మార్చుకుంటారని చెప్పేసి వారు అనుకున్నారు. కానీ ఇవే రేపు ప్రతిపక్షానికి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత పార్టీ పీసీసీ చీఫే వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అంటే పనితీరుపై అసంతృప్తి చూపడం వల్ల ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారే అవకాశం అయితే ఉంటుంది. స్వప్నిక. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.